పిల్లలకి లంచ్ టైం అయిపోతుందని నేనైతే అసలు టమాటా కర్రీ చేద్దాం అనుకున్నా. బట్ టమాటాలు కూడా కొంచెమే ఉండే అనమాట. సో పెరుగు తోడేసి ఉండే, దానిపైన మీగడ చాలా వచ్చింది. ఈ మీగడతో నెయ్యి వేస్తే చాలా మంచిదన్నమాట. అయితే నేను మీగడ స్టోర్ చేస్తున్నా కదా, స్టోర్ చేసిన మీగడలో ఆల్రెడీ పెరిగేసి పెడతా. తర్వాత పెరుగు పైన మీగడ వచ్చింది చాలా అని చెప్పేసి ఇది కూడా తీసి బౌల్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇది నెయ్యి ప్రిపేర్ చేయాలి. ఇంకా చాలా మంచిగా వస్తుంది పెరుగు పైన మీగడ తీసి స్టోర్ చేసి నెయ్యి చేస్తే చాలా మంచి నెయ్యి వస్తుంది అనమాట. నేనైతే మీగడ అంతా తీసి ఇట్లా గిన్నెలో స్టోర్ చేసిన. మీగడ కూడా గిన్నె నిండా అయిపోయింది అనమాట. మంచిగా అనిపించింది ఇట్లా ఇంట్లో తోడుపెట్టిన పెరుగు చాలా బాగుంటుంది తింటే. ఈ మీగడంతా ఇంకా స్టోర్ చేసేసి తర్వాత నేను ఒక 2 days తర్వాత నెయ్యి ప్రిపేర్ చేస్తా. తర్వాత పిల్లల కోసం నేను ఇక్కడ కర్డ్ రైస్ చేస్తున్నాను అనమాట. తాలింపు వేసి వాళ్ళు మంచిగా తింటారు పెరుగన్నం. ఇంకా చేయితోనే మొత్తం మంచిగా నీట్గా కలిపేసిన, సాల్ట్ ఇంకా పెరుగు అంతా వేసి మంచి కలిపి ఇంకా పెరుగన్నం చేసి బాక్స్లో అయితే పెట్టేసిన పిల్లలిద్దరికి. ఇంకా నేనైతే రెడీ అయిపోయినా అమ్ముని తీసుకురావడానికి స్టేషన్కి అయితే వెళ్ళాలి. నేను హనీ వాళ్ళ మమ్మీ ఇద్దరం ఇంకా ఆటో బుక్ చేసుకొని లింగంపల్లి స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. లింగంపల్లి స్టేషన్కి వెళ్ళినాం. మేము వెళ్ళేసరికి 11:45 అలా అయ్యింది. 12:10కి ట్రైన్ ఉందన్నమాట. ముందే వెళ్ళి కూర్చుంటే లేట్ అయినా సరే పిల్లల్ని చూస్తాం కదా అని అనుకున్నాము. ఇక్కడ పేరెంట్స్ అందరం కూర్చున్నాము. ట్రైన్ 1 అవర్ డీలే అవుతూ వస్తుంది. ఎందుకంటే కోనార్క్ ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. తిరుపతి ఎక్స్ప్రెస్ కన్నా ముందు కోనార్క్ ఉంది. ఆ ట్రైన్ రావాలంటే ఆ ట్రైన్ డీలే అవుతుంది, ఒక స్టేషన్లో ఆగుతుంది అనమాట. ఒక 1/2 అవర్ అట్లా వెయిట్ చేస్తుంది. సో ఈ ట్రైన్ వచ్చింది. ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అమ్ముల వాళ్ళ ట్రైన్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ షార్ట్స్లో